బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో ఎర్రోళ్ల శ్రీనివాస్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నారు. శ్రీనివాస్ ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల వాహనం ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించారు. నిరసనకారుల్ని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. నాటకీయ పరిణామాల మధ్య శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూర్తి వివరానికి సంబంధించి మా ప్రతినిధి సాగర్ ఉన్నారు లైవ్ లో అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు సాగర్. ఎస్సీ/ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ను బంజారాహిల్స్ పోలీసులపైన దురుసుగా ప్రవర్తించిన కేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ను ఈరోజు ఉదయం మాసప్ ట్యాంక్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే ఎర్రోళ్ల శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన సందర్భంలో పోలీసులపైన కూడా మరోసారి ఆయన దురుసుగా ప్రవర్తించినట్టు కూడా పోలీసుల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కొంత అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ వాహనాన్ని ఏదైతే ఎర్రోళ్ల శ్రీనివాస్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్న క్రమంలో కూడా ఆ వాహనాన్ని కూడా పోలీసుల వాహనాన్ని కూడా మరోసారి బీఆర్ఎస్ నేతలు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంత ఉద్రిక్తత వాతావరణం కూడా వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ నివాసం వద్ద కొంత ఉద్రిక్తత వాతావరణం మధ్యనే ఎర్రోళ్ల శ్రీనివాస్ను అక్కడి నుంచి అదుపులోకి తీసుకొని మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రధానంగా బంజారాహిల్స్ సిఐ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి, ఇటు ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నే గోవర్ధన్ రెడ్డి, మరో దాదాపు 20 మంది ఈ కేసులో ఉన్నట్లుగా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఒక ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వచ్చిన వీరంతా కూడా సిఐ పైన బంజారాహిల్స్ సిఐ పైన దురుసుగా ప్రవర్తించడం, విధులకు ఆటంకాలు కలిగించడం, బంజారాహిల్స్ పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడం, ల్యాండ్ ఆర్డర్ డ్యూటీకి వెళ్తున్నటువంటి సిఐ పైన వీరంతా కలిసి దురుసుగా ప్రవర్తించి ఆ వాహనాన్ని ఏదైతే సిఐకి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడం, ఆయన పైన బెదిరింపులు పలపడం, ఇవన్నీ కోణాల నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డితో పాటుగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద కూడా బీఆర్ఎస్ కీలక నేత అయినటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్ననే పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి కూడా నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున ఎర్రోళ్ల శ్రీనివాస్ని అదుపులోకి తీసుకొని ఇక్కడ మాసప్ ట్యాంక్ మారేడుపల్లిలో అరెస్ట్ చేసి మాసప్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి వెంటనే స్థానిక పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్కు కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు తరలించారు. అక్కడి నుంచి నేరుగా వైద్య పరీక్షలు కొద్దిసేపటి క్రితమే ఎర్రోళ్ల శ్రీనివాస్కు పూర్తయి పోలీసులు మాసప్ ట్యాంక్ పోలీసులు అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకి తరలించనున్నారు. నాంపల్లి కోర్టుకి తరలించిన అనంతరం కూడా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు పలు సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించిన కేసులోనే వీళ్ళని అరెస్ట్ చేశారు. మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చి వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ప్రభుత్వం పైన అసత్య ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రలో భాగంగానే బీఆర్ఎస్ నేతలు ఈ విధంగా పాల్పడుతున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటుగా ఇటు ప్రభుత్వాన్ని అబాసు పాలు చేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం చేస్తున్నటువంటి చర్యలను కూడా అడ్డుకుంటూ వారిపైన కూడా ఇటు ఇలాంటి చర్యలు దాడులు చేస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం, పోలీసులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులపైన కూడా పోలీసులు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే A3గా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసులో ఎఫ్ఐఆర్లో A3గా ఉన్నటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్ అయితే మరికొద్దిసేపట్లో ఇప్పుడు నాంపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించున్నారు. పోలీస్ స్టేషన్ వద్ద కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది మనం చూడాలి. మరికొద్దిసేపట్లో అయితే ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ఎర్రోళ్ల శ్రీనివాస్కు పూర్తయిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నాంపల్లి కోర్టులో జడ్జి ముందు అయితే ఎర్రోళ్ల శ్రీనివాస్ను హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. అది ఎర్రోళ్ల శ్రీనివాస్ ని పోలీసులు కొద్దిసేపటి క్రితమే అదుపులోకి తీసుకున్నారు. కానీ అదుపులోకి తీసుకునే సమయంలో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో వాళ్ళందరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. కానీ అల్టిమేట్ గా ప్రస్తుతం ఎర్రోళ్ల శ్రీనివాస్ ని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నారు. अरे